సిద్ధు చూడు, ఈ రెండిట్లో తేడా ఏంటి? ఒకటి మా ప్రోడక్ట్ సార్, ఇంకొకటి బ్లాక్ మార్కెట్ ప్రోడక్ట్. కరెక్ట్, ఒకేలా కనిపిస్తాయి, కానీ దీని ధర మీ దానిలో సగం. వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా సార్, అందుకే దాని ప్రైస్ కూడా తక్కువ. నేను నా సొంత డబ్బుని లాభదాయకమైన బిజినెస్లో పెట్టాలంటే ఏ కంపెనీలో పెడతాను? నీ కంపెనీలోనా, వాళ్ళ కంపెనీలోనా? అంకుల్ మీ ప్రపోజల్ ఏంటి? నీ కంపెనీని పబ్లిక్లోకి తీసుకెళ్ళు. గవర్నమెంట్లో ఉండే నా సంస్థ ఒకటి మీ కంపెనీ షేర్లు కొంటుంది, కానీ అది కవరప్ మాత్రమే. నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ని ఉపయోగించి నువ్వు ఈ బ్లాక్ మార్కెట్ సిగరెట్ మీద వర్కౌట్ చేయి. దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచుతూ పోతుంది, అప్పుడు లీగల్గా అమ్మే సిగరెట్ ధర పెరిగిపోతుంది. సో స్మోకర్స్ చీప్గా దొరికే వాటిని మాత్రమే కొంటారు. ఆ చీప్ సిగరెట్లు అమ్మేది మనమే అయి ఉండాలి. అవి గ్రామాల్లోనే కాదు, అన్ని సిటీల్లోనూ అందుబాటులో ఉండాలి. అర్థమైందా? ఈ అవకాశం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నీకు ఇష్టం ఉంటే ఇప్పుడే నాతో చేతులు కలపచ్చు, లేదంటే తర్వాత ఐటీ ఎక్సైజ్ వాళ్ళతో చేతులు కలపచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ.